రంగు మారిన ధాన్యం, మొలకెత్తిన ధాన్యం, ముక్కైపోతున్న ధాన్యాన్ని కూడా దగ్గరుండి రైతుకి నష్టం లేకుండా మరి మిల్లర్స్ తో మాట్లాడి ప్రతి ఒక్కటి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతుకి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్ది. ఎన్ని రకాల మీటింగ్లు పెట్టేవారు ఆయన. ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశించేవారు. ప్రతి ఒక్క రైతుని కూడా అలర్ట్ చేసేవాళ్ళం. ప్రతి గ్రామం, ప్రతి ఆర్బీకే రాష్ట్రంలో అందరినీ కూడా అలర్ట్ చేసి ధాన్యంలో ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా చూడటానికి మాక్సిమం ప్రయత్నం చేశాం. ఆ రోజున నోకైపోతా ఉంటే 1 కేజీ 1/2 కేజీ చేస్తేనే గగ్గోలు పెట్టారు. ఇవాళ కోట్లాది రూపాయలు నష్టపోతున్నాడు రైతు. 300 రూపాయల నుంచి 400 రూపాయలు బస్తాకి నష్టపోతా ఉంటే మీరు నిమ్మక నీరెత్తినట్టు మాట్లాడకుండా, ఏ మాత్రం కూడా రైతాంగాన్ని పట్టించుకోకుండా మీరు గాలికి వదిలేస్తున్నారంటే ఏమని చెప్పాలని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ రైతులు అలో లక్ష్మణ అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఇవాళ రైతులకి ఏ రకమైన సమాధానం చెప్తారు మీరు? మీ వాళ్ళు ఎవరైనా సరే రోడ్డు మీదకి వెళ్తున్నారా? వాళ్ళ గురించి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఆ ధాన్యాన్ని ఎలా పంపించాలని ఆలోచన చేస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను. అవేమీ లేదు. ఇంత పెద్ద ఉపద్రవం వస్తుంటే, తుఫాన్ వస్తుందని 4 నెలల ముందే మీకు తెలుసున్నా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా గాలికి వదిలేసారే. ఎలాగా ఈ రైతాంగం ఎన్ని ఇబ్బందుల పాలవుతున్నారు? ఎంత ఆరుగాలం కష్టపడి ఈ పంటను పండించి మీరు ఏదైతే 20,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తానన్నారో అది ఇవ్వకపోయినా అప్పులు పాలై అతను పంటలేసి కనీసం నోటికాడొచ్చిన పంటని నోటికి అందించకుండా ఇవాళ దళారులు రాబందుల్లా లాక్కుపోతుంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఏమీ మాట్లాడకుండా ఉందంటే ఏమనాలి మిమ్మల్ని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మిమ్మల్ని నమ్మారు, మిమ్మల్ని నమ్మి ఓటేశారు. మీరు ఎన్నో మాటలు చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పారు, మోసపూరితమైన మాటలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ అని తాకట్టు పెట్టేస్తారని చెప్పారు. అన్ని అబద్ధాలు చెప్పి రైతులకు మేలు చేస్తాం, మంచి చేస్తామని చెప్పి ఇవాళ కనీసం రైతులు ఊసెత్తకుండా, మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా సరే ఒక మీటింగ్ కూడా పెట్టలేదే, 4 రోజుల్లో తుఫాన్ వస్తుంది కదా అని చెప్పి ఆలోచన కూడా చేయలేదే, ఏమని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ రైతులు ఎక్కడ చూసినా ఇవాళ ఈస్ట్ గోదావరి కానీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి కానీ, ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ కిలోమీటర్ల లెక్క విజయవాడ నుంచి బందర్ వరకు ధాన్యం రాసులే. ఏ గ్రామాల్లో చూసినా ధాన్యం రాసులే. కొనే నాదుడు కనపడతలేదు. దళారీ వ్యవస్థ ఎక్కువైపోయింది. మా టైంలో మరి ఆర్బీకే ద్వారా సంచులు ఇచ్చి, మరి లేబర్ ఇచ్చి, గన్నీ బ్యాగ్స్ ఇచ్చి ఆ ఛార్జెస్ మేమే అకౌంట్లో రైతుకు కొడితే ఇవాళ దళారీ వ్యవస్థ చేతిలోకి వెళ్ళిపోయిన సంచంతానం. దళారీ వ్యవస్థ చేతిలోనే అమాలి ఉంది. దళారీ వ్యవస్థ చేతిలోనే గన్నీ బ్యాగ్స్ ఉన్నాయి. దళారీ వ్యవస్థని బతిమాలుకుని ధాన్యం ఎత్తుకునే పరిస్థితికి వస్తే ఇంకా రైతు ఎక్కడ బాగుపడతాడని చెప్పి నేను అడుగుతున్నాను. రైతు ఏమైపోతాడని చెప్పి నేను అడుగుతున్నాను. మీరు ఏం చేస్తున్నారని చెప్పి అడుగుతున్నాను.